నమస్కారం. నేను దొంతా సురేష్, బహుజన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా 2019 నుండి పనిచేస్తూ అనేక రకాల ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వానికి, అధికారులకి, ప్రజలకి మధ్య వారధిగా ప్రజా సమస్యలకు పరిష్కారం చూపుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రజలకు చేరవేస్తూ వారి సమస్యల పట్ల సామరస్యపూర్వక పరిష్కారాలను చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ వీడియో పెట్టడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే 2024 ఎన్నికలు, అదేవిధంగా గతంలో జరిగిన 2019 ఎన్నికలు ఒకసారి మనం కొద్ది సమయంలో విశ్లేషణ చేసుకుందాం. 2019 ఎన్నికల్లో అప్పటి తెలుగుదేశం పార్టీ కూటమిని కాదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్ల మ్యాండేట్తో ఈ రాష్ట్రంలో, దేశంలో అత్యధిక వర్గాలైన ప్రజలందరి మద్దతుతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతో అధికారాన్ని కైవసం చేసుకుని పేద ప్రజల పక్షాన, అత్యధిక వర్గాల ప్రజల పక్షాన నిలబడతారు, వారికి అన్ని విధాల సహాయ సహకారాలు ప్రభుత్వం నుండి ఉంటాయి అని చెప్పేసి ప్రజలు నమ్మి అంత పెద్ద మ్యాండేట్ని జగన్మోహన్ రెడ్డి గారికి అందించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన వెంటనే 2014 నుంచి 2019 వరకు విభజిత ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజధానిని అమరావతిగా ఏర్పాటు చేసుకుని వాటి డెవలప్మెంట్ కోసం యాక్టివిటీస్ అన్నీ కూడా క్రియేట్ చేసుకుని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారం కోల్పోవడంతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతి రాజధానినే అని చెప్పేసి అధికారంలోకి వచ్చి అమరావతి రాజధానిగా పనికిరాదు అని చెప్పేసి 3 రాజధానులు, వైజాగ్, అదేవిధంగా కర్నూలులో కూడా గుంటూరుతో పాటుగా 3 రాజధానులు నేను ఏర్పాటు చేస్తానని చెప్పడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా నిర్ఘాంతపోయి, రైతులందరూ కూడా 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులందరూ కూడా ఎంతో మనోవేదకు గురయ్యి వాళ్ళు ఇప్పుడు దాకా కూడా పోరాటం చేస్తూ లాస్ట్కి హైకోర్టులో కూడా మ్యాండమస్ తీర్పునిచ్చింది. హైకోర్టు ఏమనంటే ఈ రాజధానిని సిఆర్డీఏ బిల్లుని ఏ విధంగా కూడా కదిలించడానికి వీల్లేదు, వీటిని ఇక్కడే ఉంచి 33,000 రైతుల ప్రయోజనాలు కాపాడాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 151 సీట్ల మ్యాండేట్తో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలు, అదేవిధంగా ఆధిపత్య వర్గాల్లో ఉన్న పేదలకు కూడా కొద్దిగా గొప్ప సంక్షేమం ఇస్తే మరలా నేను అధికారం చేపట్టవచ్చు 2024లో అనుకున్నారు. సంక్షేమం అంటే ప్రజలకి డబ్బు ఇచ్చి మీ ఓట్ బ్యాంక్ని నిలబెట్టుకోవడానికి తప్ప ప్రజలకి పూర్తి స్థాయిలో పనికొచ్చే విధంగా సంక్షేమం అందించలేదని చెప్పేసి కూడా ఏ ప్రభుత్వాలు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సంక్షేమంతో పాటుగా అభివృద్ధిని మీరు ముందుకు తీసుకెళ్ళిపోవడం వల్ల మీరు ఈరోజు అధికారాన్ని కోల్పోయారని చెప్పేసి కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులకు నేను తెలియజేస్తూ, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, బాధ్యత కలిగిన నాయకులందరూ కూడా మీకున్న సోషల్ మీడియా కానీ, అదేవిధంగా మీకున్న కింద క్యాడర్ కానీ కొన్ని విషయాలను మీరు తెలియజేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. సంక్షేమం తీసుకున్న ప్రజలందరూ కూడా ఓట్లు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఓడించారని చెప్పేసి కూడా అంటున్నారు. అదేవిధంగా వాళ్ళు అనేక రకాలుగా దుర్భాషలు ఆడుతూ కూడా ఉన్నారు. దుర్భాషలు అంటే ప్రజల్ని, సంక్షేమం తీసుకున్న ప్రజల్ని కుక్కలతో కూడా పోలుస్తూ ఉన్నారు. కుక్క అయితే విశ్వాసంతో మాకు పనిచేసేది, సంక్షేమం తీసుకున్న మీరు ఎవరు కూడా ఓట్లు వేయకపోవడం దుర్మార్గమైన చర్యగా వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. ప్రజలు ప్రభుత్వం ఇచ్చే ఏ సంక్షేమ పథకానికి అర్హుడైనా సరే పార్టీలకు అతీతంగా, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ ఓటర్ అయితే కనుక అతను అర్హుడే. ఏ ప్రజలు, ఏ ప్రభుత్వ ప్రజాప్రతినిధి కానీ, ప్రభుత్వ అధికారి కానీ తన సొంత డబ్బుతో ఏ సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయడు. ప్రజల ద్వారా, ప్రజల కోసం, ప్రజలకు ఏర్పాటైన సంక్షేమ నిధి నుంచి రాష్ట్రంలో వచ్చే ట్యాక్సెస్ రూపంలో కానీ, అదేవిధంగా
కేంద్రం నుంచి వచ్చే ట్యాక్సెస్ రూపంలో కానీ వచ్చే నిధులన్నింటినీ కూడా సక్రమంగా వినియోగించుకొని వాళ్ళు సంక్షేమ రూపంలో వాడుకోవచ్చు, అదేవిధంగా అభివృద్ధికి కూడా వాటిని వాడుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఇక్కడ డబ్బులు తీసుకొచ్చి పేద ప్రజల సంక్షేమం కోసం వాడానని చెప్పి చెప్తా ఉన్నారు. సంక్షేమం తీసుకున్న ప్రజలు కూడా ఇప్పుడు మీరు కేడర్ అందరికీ కూడా కుక్కలతో పోలుస్తూ ఉన్నారు. ఇది సమంజసం కాదు. వైఎస్ఆర్సీపీ శ్రేణులారా మీరు ఒకసారి పునరాలోచన చేయండి. ఖచ్చితంగా మీకు 2024లో ఏ విధంగా అయితే ప్రజలు తిరస్కరించారో 2029లో మిమ్మల్ని దగ్గర తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇటువంటి మాటల్ని మీరు మానుకొని 2029 ఎన్నికల్లో ఏ విధంగా ప్రజలకు దగ్గర అయ్యి మీకు ఓట్లు సంపాదించుకొని అధికారాన్ని చేపట్టాలో ఆ చేపట్టిన అధికారాన్ని ఏ విధంగా నిలుపుకోవాలనే దాని మీద మీరు ప్రయత్నాలు చేయండి తప్ప సంక్షేమం తీసుకున్న ప్రజల్ని మీరు కుక్కలతో నక్కలతో అదేవిధంగా అనేక రకాలుగా దుర్భాషలాడితే కనుక ఖచ్చితంగా మీకు ప్రజల మన్ననలు పొందలేరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ కూటమి అత్యధిక స్థానాల్లో గెలుపొంది ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిచి వారు గద్దెనెక్కబోతా ఉన్నారు. ప్రజల ఆమోదంతో వారు ఈ మెజారిటీని సాధించుకున్నారు. ఆ ప్రజా ఆమోదంతోనే రేపు పేద ప్రజల పక్షాన అత్యధిక వర్గాల ప్రజలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ ఏదైతే అవసరం ఉందో ఈ ప్రజలందరూ కూడా వారికి అవసరమైన పథకాలను రూపొందించి ప్రభుత్వాలు వారికి అండగా నిలవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ కూటమి ఎన్డీఏ కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థులు ఎవరైతే అత్యధిక మెజారిటీతో రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక సీట్లతో అత్యధిక మెజారిటీతో గెలుపొంది ఉన్నారో వారందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు బహుజన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ప్రజా తీర్పుని మీరు గౌరవించి ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని గౌరవించి రాజ్యాంగబద్ధమైన పాలనను మీరు కొనసాగిస్తారని, అదేవిధంగా సంక్షేమంతో పాటుగా అభివృద్ధిని కూడా రెండు పడవల్లాగా రెండు కళ్ళలాగా ఒకే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ధ్యేయంగా మీరు ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఖచ్చితంగా సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరదాయినిగా ఉన్న కోస్టల్ కారిడార్ని అక్కడ పారిశ్రామిక వాడగా దాన్ని అంతటినీ కూడా 1000 కిలోమీటర్ల కోస్టల్ కారిడార్ని పారిశ్రామిక వాడగా తీర్చిదిద్ది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ యువతకి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలని, ఉద్యోగ అవకాశాలని కల్పించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అభ్యర్థిస్తా ఉన్నాము. కోస్టల్ కారిడార్ని ఉపయోగించుకుంటే అనేక రకాలుగా మన యువతకు ఉపాధి దొరుకుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అత్యంత పెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని చూస్తూ ఉంది. దానికి సొంత గనులు లేవని చెప్పేసి నష్టాలు నడుస్తుందని చెప్పేసి అని అంటా ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేనతో బీజేపీ కూడా కేంద్ర ప్రభుత్వంలో అధికారం చేపట్టబోతా ఉంది. ఆ అధికారాన్ని మీరందరూ వినియోగించుకొని మీ రెండు పార్టీలు కూడా బీజేపీ పైన ఒత్తిడి తీసుకొచ్చి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మాత్రం సొంత గనులు కేటాయించే విధంగా, అదేవిధంగా ప్రైవేటీకరణ జరగకుండా చూడాలని చెప్పేసి కూడా బహుజన చైతన్య వేదికగా మేము తెలియజేసుకుంటూ ఖచ్చితంగా అత్యధిక వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ వర్గాలకు, పేద ప్రజలకు అండగా ఉండాలని చెప్పేసి కూడా ఈ కూటమి పార్టీలకి, 3 పార్టీలకు తెలియజేసుకుంటూ మీరు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని సక్రమంగా అమలు చేసి అవినీతి రహిత పాలనని, అదేవిధంగా ఉద్యోగస్తులకి వారికి రావాల్సినవన్నీ కూడా బకాయిలన్నీ కూడా చెల్లించి ప్రజారంజకమైన పాలనని కొనసాగించి ఏదైతే మీరు హామీలు ఇచ్చున్నారో ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో దాదాపు 30 హామీల దాకా ఇచ్చున్నారు, వాటన్నిటిని అమలు చేసే విధంగా మీరు ప్రయాణం కొనసాగించాలని, వాటన్నిటిని కూడా ఖచ్చితంగా అమలు చేసి ప్రజల ముందు 2029 ఎన్నికల్లో మేము అన్ని అమలు చేశాము, అభివృద్ధిని కూడా చేశామని చెప్పేసి మీరు ముందుకెళ్తే బాగుంటుంది అనేది కూడా మేము భావిస్తా ఉన్నాం. బహుజన చైతన్య వేదిక తరఫున ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అభివృద్ధి, సంక్షేమం, అదేవిధంగా రాజధాని అంశాలని మ్యాండేట్గా తీసుకొని ఇప్పుడు ఇచ్చిన తీర్పుని, ప్రజలందరూ ఇచ్చిన తీర్పుని అభివృద్ధి, సంక్షేమం, అదేవిధంగా రాజధాని, ఒకే రాజధాని అమరావతిగా ప్రజలు ఇచ్చిన 160 పైగా సీట్లో ఉన్న మ్యాండేట్ని మీరు ఖచ్చితంగా అమలు చేస్తారని చెప్పేసి కూడా ఆశిస్తూ ఖచ్చితంగా బహుజన చైతన్య వేదిక ఇట్లాంటి అంశాలపైన మీకు ఎప్పుడు మద్దతుగా ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై పూలే, జై భీమ్.